అడవివరం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మహాజన సభ సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి పర్యవేక్షణలో ఘనంగా సాగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కర్రి అప్పలస్వామి సానుకూలంగా స్పందించి పలు జవాబులను సైతం ఇచ్చారు. సభ్యులకు ఇన్సూరెన్సులను సైతం అందించి అందరి మన్ననలు అందుకున్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు వారు శ్రీ కర్రి అప్పలస్వామి గారికి, ఉపాధ్యక్షులు శ్రీ వడ్డపల్లి మహేశ్వరరావు గారికి, పాలకవర్గ సభ్యులకు, సంఘ సభ్యులకు నా ఒక నమస్కారాలు. 1878 యొక్క మహాజన సభ 4/1/2026 ఆదివారం ఉదయం 9:45 స్టార్ట్ అయింది. ఇక్కడ స్థలం ఉపయోగ స్వామి కళ్యాణ ఆవరణలో జరుగుతుంది. డివిడెండ్ కంపెనీ గురించి ముఖ్యంగా మనం ఈరోజు ఆడిట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. 55లో విశాల సహకార సంఘంగా రిజిస్ట్రేషన్ నెంబర్ 1858గా రూపాంతరం చెంది బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అన్ని విధాలుగా ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో శ్రీమాన్ శ్రీ కోయల కందాయ రాఘవాచార్య గారు మరియు గ్రామసభ సహకారంతో 1989లో సంఘంగా రూపాంతరం చెందింది. మరి సభ్యులందరూ కూడా ఏవైతే పాత్మకాయలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సొసైటీ వాయిదా చెల్లించి సొసైటీ కోరుతా ఉన్నారు. అలాగే కాకుండా ఏదైతే మరి మనసు రాలేదు, పబ్లిక్ అకౌంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే మనం డిపాజిట్ చేసినామో వాళ్ళ అమౌంట్ మీకు లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చిన వడ్డీ వారికి డిపాజిట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సొసైటీలో ఇది జరుగుతుంది కాబట్టి మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. 13,93,927.28 పేమెంట్ 13,43,243,317.17. సొసైటీలో కాంపౌండ్ ఫండ్ ఉందో ఆ కాంపౌండ్ ఫండ్కి మరి గతంలో ఏదైతే రాఘవాచార్య గారు మన గౌరవ మన అధ్యక్షులు శ్రీమాన్ శ్రీ కోయల్ కందాయ రాఘవాచార్య గారి పేరు మీద వారి సహాయం చేయడానికి సొసైటీ సభ్యులు ఎవరైనా పేదవారు ఉంటే వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే అది పరిశీలించి వారి సహాయం చేయడానికి కూడా మనం తీర్మానం మరి ఈ రోజున తీసుకున్నాము. అలాగే రేపు 10వ తారీఖు నుంచి కూడా మరి సొసైటీ సంఘ సభ్యులకి మరి డివిడెండ్ పంపిణీ కూడా మరి తీర్మానం తీసుకున్నాము. అలాగే ఏదైతే సొసైటీ పై అంతస్తుందో దానికి కూడా ఎస్టిమేషన్ పేపర్లో నోటిఫికేషన్ వచ్చి వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా మరి దానికి కూడా తీర్మానం తీసుకున్నాము. అలాగే ఎవరైతే సంఘ సభ్యులు ఉన్నారో వారికి ఇన్సూరెన్స్ చేయడానికి కూడా దఫాలుగా మరి ఇన్సూరెన్స్ చేయడం కూడా తీర్మానం తీసుకున్నాము. అది ప్రస్తుతానికి 36 మందికి సంఘ సభ్యులకి మన ప్రమాద బీమా కింద మరి వారికి సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, అడవివరం కోఆపరేటివ్ సొసైటీ అంటే ఒకరిది కాదు, సంఘ సభ్యులది. సంఘ సభ్యులందరూ కూడా మరి ఎంతో బాధ్యతగా మరి మీరు తీసుకున్న లోన్స్ వాయిదాలకు చెల్లించాలి. ఈరోజు ఇక్కడ మేము ఈ పాలకవర్గంగా మరి మేము ఉన్నాము. రేపు పొద్దున ఇంకొకరు వచ్చి మరి ఉండొచ్చు, అవకాశం ఉండొచ్చు. కాబట్టి సంఘం అనేది శాశ్వతం. ఇక్కడ మా పాలకవర్గాలు కానీ ఏది శాశ్వతం కాదు. సంఘం అనేది మరి భవిష్యత్ తరాలు కూడా ఈ అడవివరం కోఆపరేటివ్ సొసైటీ ఎంతో ఉపయోగపడేటట్టుగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.